సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కరపత్రాలను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, వెలాసిటీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మరియు సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్ హాజరయ్యారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అవసరాల కోసం అడవులను, చెట్లను నరికివేస్తూ కొత్తగా మొక్కలు నాటకపోవడం వల్లే ప్రకృతిలో తీవ్ర మార్పులు వస్తున్నాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. అలాగే విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ప్లాస్టిక్ స్థానంలో జూట్ బ్యాగులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రదీప్ రెడ్డి, అశోక్ కుమార్, విజయ్ కుమార్, వరదరాజులతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో 5 ఎకరాల్లో అటవీ ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? చెట్లు ఈ పర్యావరణ రక్షించడంలో చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. కాబట్టి మనం అవసరమైతేనే ఇటువంటి వాటిని ఉపయోగించుకోవడం, లేకపోతే లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత అది. పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఎవరి బాధ్యత కాదు, మందే. సో గుర్తెరిగి ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని, బాధ్యతగా ఉండాలని, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో సార్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశమైంది పర్యావరణ సమస్య మీద. ఇప్పుడు చూడండి, వృక్షం రక్షతి రక్షిత అన్నారు. ఇప్పుడు వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా వృక్షం అనేది తను బతికినంత కాలమే కాకుండా మనం ఏం తెలుసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కొద్దిగా అంటే ఒక 15 నిమిషాలు రోజుకో ఒక 10 నిమిషాలు మీరు దీనికోసం కేటాయించండి. ప్రకృతి కోసం కావచ్చు, మన ఆరోగ్యం కోసం కావచ్చు, లేదా మనం కొత్త తెలుసుకునే విషయాల గురించి కావచ్చు. కానీ సమాజం మీద కూడా కొంచెం అవగాహనతో మర్చిపోవాలని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను.